హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి కూలీలకు సంబంధించి మరియు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. జూలై 1వ తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలు అనేవి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగిందండి. ఆ కొత్త మార్గదర్శకాలు ఏంటి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలో అయితే నేను మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే 100 రోజుల నుంచి 125 రోజులకు పని దినాలు అనేవి పెరిగినట్లయితే సమాచారం అండి. అదేవిధంగా అప్లై చేసుకున్న 15 రోజుల్లో పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి కల్పించబోతున్నట్లయితే సమాచారం. త్వరలోనే కొత్త వేతనాలను ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం అని మనకి ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్ ద్వారా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అందులో ఉన్నటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు 1 బై 1 అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ అనే పేరుతో అయితే చట్టాన్ని తీసుకురాబోతున్నట్లయితే సమాచారం అండి. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం కొత్త చట్టాన్ని రూపొందించబోతున్నట్లయితే సమాచారం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ప్రభుత్వం కొనసాగుతున్న ఉపాధి హామీ చట్టం నరేగా 2026 జూలై 1వ తేదీ నుంచి రద్దు కానుంది. అదే రోజు నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జీ చట్టం అమలు కానున్నట్లయితే సమాచారం అండి. కేంద్రం అయితే స్పష్టం చేసింది. ఈ మార్పులు కారణంగా పనులకు ఎటువంటి అంతరామం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. పాత పథకం కింద ఉన్న పనులు కొత్త చట్టం నిబంధనల ప్రకారం కొనసాగుతాయని వెల్లడించింది. కాగా ఈ ఏడాది జూన్ 30 నాటికి ఎంజీ నరేగా స్కీమ్ కింద కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులు యథావిధిగా కొత్త వ్యవస్థ కింద కొనసాగుతాయని తెలిపింది. కొత్త గ్రామీణ్ రోజ్గార్ గ్యారంటీ కార్డులు జారీ అయ్యేంత వరకు ప్రభుత్వం ఉన్న ఈకేవైసీ జాబ్ కార్డులే చెల్లుబాటు అవుతాయంటే సమాచారం అండి. సో ఒకవేళ కనుక కొత్త మార్గదర్శకాలు విడుదలైనప్పటికీ అదే జాబ్ కార్డు అనేది కొనసాగుతున్నట్లయితే సమాచారం అండి. ఈకేవైసీ ప్రక్రియ పెండింగ్లో ఉన్నప్పటికీ వారికి ఉపాధి లభించుతుందామని జాబ్ కార్డులు లేని కొత్త కార్మికులకు గ్రామ పంచాయతీలో నమోదు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించబోతున్నట్లు మనకి కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. సో ఎవరికైతే ప్రస్తుతం ఉపాధి హామీ వెళ్ళడానికి జాబ్ కార్డు లేదో సో వారికి తమ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. ఎవరైనా సరే జాబ్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకుంటే గ్రామ పంచాయతీలకు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాత వేతనాల స్థానంలో కొత్త రేట్లు అనేవి రాబోతున్నట్లయితే సమాచారం. కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన ప్రతి గ్రామీణ కుటుంబాలకి ఏడాదికి కనీసం 125 రోజుల పనిని చట్టబద్ధంగా కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. గతంలో ఇది 100 రోజుల పాటు ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకొని దాన్ని 25 రోజులు పెంచి అదనంగా 25 రోజులు పెంచి అయితే మొత్తంగా 125 రోజులు కుటుంబంలో ఉన్నటువంటి జాబ్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులకు పని అయితే కల్పించినట్లయితే సమాచారం అండి. గ్రామీణ ఉత్పాదక ఆస్తుల స్పష్టంతో పాటు పర్యావరణ పరిరక్షణ, నీటి భద్రత, మౌలిక వసతులు కల్పన లక్ష్యంగా పనులు చేపట్టనున్నారు. కొత్త చట్టాల ప్రకారం పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని, పాత వేతనాల స్థానంలో కొత్త రేట్లకు కేంద్రం త్వరలో కల్పించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా నివాస స్థలం నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోనే పని కల్పించబోతున్నట్లయితే సమాచారం. ఒకవేళ అంతకంటే ఎక్కువ దూరం కనుక ఉండినట్లయితే అదనంగా 10% వేతనం అనేది చెల్లించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఇప్పుడు చాలామంది లబ్ధిదారులు ఏంటంటే వాళ్ళ స్థలం నుంచి చాలా కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఈ ఉపాధి హామీ పథకం అనేది చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి వారి పరిధిలో ఉన్నటువంటి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉపాధి అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం. ఒకవేళ కనుక ఎక్కువ దూరం కనుక వెళ్ళినట్లయితే వారికి 10% అదనంగా ఈ యొక్క చెల్లింపులు అనేవి చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 15 రోజుల్లోగా పని కల్పించకపోతే ఆ కూలీలకు నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది. మొదటి 30 రోజులకు కనీస వేతనంలో 1/4 వంతు, ఆ తర్వాత సగం వేతనాన్ని భృతిగా చెల్లించనున్నారు. పని పూర్తి చేసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాల్సి ఉండగా ఒకవేళ ఆలస్యమైతే ప్రతి రోజుకు
0.05% చొప్పున పరిహారం చెల్లించబోతున్నట్లు మనకి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ్ ఉపాధి హామీ చట్టం ఉన్న ఈ పేరును ప్రభుత్వం అయితే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే పేరుని మార్చింది. ఎన్జీ నరేగా అనే స్థానంలో అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే తీసుకురాబోతున్నట్లయితే సమాచారం. జూలై 1వ తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలను విడుదల కాబోతున్నట్లయితే సమాచారం అండి. 100 రోజుల నుంచి 25 రోజులు పని కల్పించడం జరుగుతుంది. 125 రోజులైతే అప్లై చేసుకున్న 15 రోజుల్లోనే పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే జాబ్ కార్డు కోసం కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు వెళ్ళి మీరైతే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే జాబ్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే గ్రామ పంచాయతీలకు వెళ్ళి రికవరీ డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చి మీరు దరఖాస్తు ఫామ్ ఫిల్ చేసి వెంటనే అయితే మీరు ఈ జాబ్ కార్డ్ కోసం అప్లై అయితే చేసుకోండి. అప్పుడే మీరు ఉపాధి హామీ పథకం అంటే 125 రోజులు పని దినాలకు వెళ్ళేందుకు అవకాశం అయితే ఉంటుంది. అప్పుడే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నగదు అనేది జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా గతంలో ఎవరైతే ఉపాధి హామీ పథకానికి వెళ్ళి ఉన్నారో వారికి సంబంధించి ఇప్పుడు నిధులు అనేవి విడుదల కావడం జరిగిందండి. ప్రతి ఒక్కరికైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవుతున్నాయి. సో మీకు జమ అయ్యా లేదనేది మీరు వెంటనే చెక్ చేసుకోండి. ఎవరికైనా చెక్ చేసుకునే తెలియకపోతే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలో అయితే మనం చెక్ చేసుకునే విధానం అయితే ఒక వీడియో అయితే చేస్తున్నాము. హౌ టు చెక్ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అని అయితే. సో అది మీరు వెంటనే వీడియో చూసి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అప్పుడు మీరు డబ్బులు అనేవి పడ్డాయో లేదనేది గమనించవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూసినే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.